మనం దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం అనుకోబట్టే అండగా నిలబడ్డారు, ఆదుకున్నారు. తనే మనసు మార్చి దగ్గరుండి పెళ్లి చేసే బాధ్యత నాది. ఐ లవ్ యూ తన్యా, ఐ లవ్ యూ. I too love you, Karthik. ఇంతకు ముందు నిజంగా నేను తన్యని చూసానా, మాట్లాడానా? ఓ గాడ్, ఈరోజు ఏమైంది నాకు? ఏమిటి కన్ఫ్యూజన్? సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మీ. నాకేదో అవుతుంది. ఏది నిజమో ఏది భ్రమో అర్థం కావడం లేదు. ఓ పని చేస్తాను, మళ్ళీ తన్యని పిలుస్తాను. నా ప్రేమ నిజమైతే తన్య నా ముందుకు వస్తుంది. తన్యా, I love you. తన్యా, నా ప్రేమ నిజమైతే నా ముందుకు రా. కార్తీక్, ఇప్పటికైనా నమ్ముతావా నిజంగా నీ ముందున్నానని? ఇంకా డౌటా? ఇంకా 10% డౌట్ క్లియర్ కావాలి. నో ప్రాబ్లం, అది నేను క్లారిఫై చేసుకుంటాను. నో కార్తీక్, నో, వద్దు, దగ్గరికి రావద్దు. తన్యా, ఇలాగే జీవితాంతం ఉండిపోదామా? మరి పెళ్ళి అవసరమా? ఏంటి? కార్తీక్, ఇంత ప్రేమని మనసులో దాచుకొని చెప్పకుండా ఎలా ఉండగలిగావు? అది నాకు నేను వేసుకున్న శిక్ష. ఆ నరకాన్ని గుర్తు చేయకు. బాధ పెట్టాను, సారీ. ఇప్పుడు మాటిస్తున్నాను, నా ప్రేమను దక్కించుకోవడానికి ఎంతగానో తగ్గిస్తాను. ఎవరినైనా ఎదురిస్తాను. దిగులు పడకు. ఎప్పుడైతే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలిసిందో ఆ రోజు నా దిగులు తీరిపోయింది. నెత్తి మీద నుండి భారం దిగిపోయింది. హ్యాపీగా ఉన్నాను. ఓ, ఎందుకో? మన ప్రేమ సంగతి, పెళ్లి సంగతి నువ్వు చూసుకుంటావన్న ధీమా. రిలాక్స్ అయిపోయాను. అంత నమ్మకమా? మరి నా కార్తీక్ అంటే ఏమనుకున్నావు? కానీ కార్తీక్, ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటది? మన పెళ్లి పెద్దవాళ్ళ అంగీకారంతో వాళ్ళ సమక్షంలోనే జరగాలి. అవును కార్తీక్, నువ్వంటే నాకిష్టం. అలా అని పెద్దవాళ్ళను వదులుకోవాలని లేదు. మా అమ్మంటే నాకు ప్రాణం, డాడీకి నేనంటే ప్రాణం. వాళ్ళు కూడా నాకు కావాలి. తన్యా, నిన్ను ప్రేమించినప్పుడు నీ ఇష్టాలను కూడా ప్రేమించాలి.
రాజేశ్వరీదేవి గారిని, మనోహర్ గారిని మన పెళ్లికి ఒప్పించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ కార్తిక్. కానీ సందీప్ని మాత్రం వదిలిపెట్టేది లేదు. బుద్ధొచ్చేలా గుణపాఠం చెప్తాను. పాపం, ఎందుకలా? సందీప్ని క్షమించేయకూడదు. నెవర్. నన్ను మర్డర్ చేయించే ప్రయత్నం చేశాడు. అలాంటి వాడిని క్షమించడమా? సారీ. అది కాదు కార్తీక్. ధన్య, దయచేసి ఈ విషయంలో ఆర్గ్యూ చేయకు. నేను కన్విన్స్ కాను. యునో, మృణాలిదేవి గారు సమయానికి అడ్డుపడి కాపాడి ఉండకపోతే ఈరోజు నీ కార్తీక్ ఉండేవాడు కాదు. నా మీద వేయకూడని నిందలు వేసి పరువు తీశాడు. ఆ నిందలన్నీ తప్పు అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉందా లేదా? మన ప్రేమ స్వచ్ఛమైంది అని నిరూపించాల్సిన బాధ్యత నా మీద ఉందా లేదా? సందీప్ పొగరనిస్తే కానీ నా నిజాయితీ బయటపడదు. ధన్య, ఈ విషయంలో మాత్రం జోక్యం చేసుకోకు ప్లీజ్. ఎక్కువసేపు నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు. బయలుదేరు, మళ్ళీ కలుసుకుందాం, సరేనా? బాయ్. బాయ్. సందీప్, నిన్ను మాత్రం వదిలిపెట్టాను. మొబైల్కి వచ్చేసా. అది కామన్ రెడీ శబాస్ కామన్ కుమ్మై. అబ్బో ఎవరో చూడలా. రెండు కాళ్ళ మీద నడుస్తుంటేనే మా బాడీ బ్యాలెన్స్ చేసుకోవడం కష్టంగా ఉంది. ఇక ఒంటి కాళ్ళ మీద కుంటడం అంటే బ్యాలెన్స్ చేసుకోవడం కష్టమైపోద్ది. అవును, సర్కస్లో ఏనుగులు ఒంటి కాళ్ళ మీద ఎలా నిలబడతాయి? లాభం లేదు, మళ్ళీ ట్రై చేస్తా. జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా, జంకు గొంకు లేక నువ్వు సాగి పొమ్మురా. ఇంకొకటైతే ఈ రౌండ్ అయిపోద్ది. రెడీ కమాన్ కమాన్ శబాష్ అంతే. చిట్టికి మాటికి చెయ్యి
ఆడుతున్నావా చిన్నారి? అబ్బే ఒంటికాలతో నడవగలనా లేదా అని ప్రాక్టీస్ చేస్తున్నా అంతే. ఇదిగో చూడు వచ్చేసింది. అబ్బా అలా నవ్వకపోతే కొంచెం లేపొచ్చుగా. బాగున్నావా మృణాల్ని? మేడం ఫ్లాప్ సినిమా ఆడుతున్న థియేటర్లా హవేలీ ఎంత ఖాళీగా ఉంది కదూ? ఖాళీగా ఏం లేదు, లోపట మా మేడం ఉన్నారు. అబ్బో ఉందిలే పెద్ద. ఏం చేస్తుంది? ఏమో నాకు తెలీదు. నువ్వేమో తొక్కుడు బిళ్ళ ఆడుతున్నావు. మీ మేడం లోపల కోతి కొమ్మచ్చ ఆడుతూ ఉంటుంది. పనా పాట? తోలుకోవడానికి ఈగల్లేవు, మాట్లాడుకోవడానికి మనుషులు లేరు. ఏం తోచి చేస్తుంది మీకు? కళకళ్ళాడే హవేలీని ఎడారిలా మార్చేసింది. ఏం బావుకుంటుంది? ఒక్కతే కూర్చుంటే పిచ్చెక్కి చస్తుంది. ఊసిన తల్లో నీ వాగుడుగాని మా మేడం వింటే ముందు నన్ను అడ్డంగా కోసి కారం పెడుతుంది. నీకు దండం పెడతాను తల్లి, ముందు అర్జెంట్కి వెళ్ళిపో. ఏంటి వెళ్ళిపోయేది? నిన్ను చూడ్డానికి వచ్చాననుకున్నావా? మీ మేడంకి 4 మంచి మాటలు చెప్పి వెళ్దామని వచ్చాను. ఇదిగో లోపలికి కాఫీని పంపించు, సరేనా? అడ్డగడిదిలా అలా అడ్డంగా నిలబడ్డావేంటి? నన్ను గాడిదాను కుక్కాను, నీ ఇష్టం. లోపలికి మాత్రం వెళ్ళటానికి వీలు లేదు. నిన్ను చూస్తుంటే నాకు వినాయక చవితి కథ గుర్తుకొస్తుంది. అదేంటి? శివుడికిలా అడ్డం పడితేనే వినాయక స్వామికి ఏనుగు తలకాయ వచ్చింది. ఇదిగో దేవుడి గురించి అట్ట పిచ్చి పిచ్చిగా మాట్లాడమాక, పాపం తగిలిద్ది. అయ్యో నేనేం తప్పుగా మాట్లాడాను? కథలో జరిగింది చెప్పానంతే. అయినా ఇప్పుడు మన గొడవలో వినాయకుడిని ఎందుకు తీసుకురావటం? అదే పండగొస్తుంది కదా, గుర్తొచ్చాడు. వినాయక చవితి పండగకి మా ఇంటికి వస్తావేంటి? ఎందుకు? కడుపు నిండా ఒండ్రాళ్ళు పెడతాను. మా మేడం గారు నిన్ను ఇక్కడ చూసిందనుకో, నా నెత్తి మీద పెడుతుంది గుండ్రాళ్ళు. నన్ను లోపలికి పోనిస్తావా లేదా? మా మేడం పర్మిషన్ లేదే ఒక్క దోమ కూడా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. నా హవేలీలోకి రావడానికి నాకు పర్మిషనా? ఒళ్ళెలా ఉంది? మీ హవేలీ ఏంది? ఇది మా మేడం హవేలీ. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నిన్ను చొక్కా పట్టుకున్నారేంటి? వదలండి వదలండి. రే బండోడా! మేడం ఎందుకురా జగదాంబని గుమ్మం దగ్గర ఆపావు? మేడం అది తప్పు చేశావు. దాన్ని గేటు దగ్గరే ఆపాల్సింది. గుమ్మం దాకా ఎందుకు రానిచ్చావు? ఇది పబ్లిక్ పార్క్ కాదు, ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి. నా హవేలీ, రాణి మృణాలినీదేవి హవేలీ. వదినా, ఇంత అహంకారం పనికిరాదు. నేనేమి ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు, నీ ఆస్తి దోచుకోవడానికి కూడా రాలేదు. ఆహా, మరెందుకొచ్చినట్టో? నన్ను చూడాలనిపించిందా? దిగులు పెట్టుకున్నావా బంగారు తల్లి? అవును, దిగులు పెట్టుకున్నాను. తెలివి తక్కువగా ప్రవర్తిస్తూ ఆస్తిని నాశనం చేసుకుంటున్నావని దిగులు పెట్టుకున్నాను.
తప్పు చేస్తున్నావని చెప్పడానికొచ్చాను. నా తల్లే, ఎంత ప్రేమమ్మా! హవేలి వదిలి వెళ్ళిపోయినా మీ ఆత్మలు ఇంకా ఇక్కడే చక్కర్లు కొడుతున్నాయన్నమాట. అది కాదు మృణాల్ని, నేను నార్మల్. ఇక్కడ ఎవరూ నీ సలహా కోసం ముఖం వాచిలేరు. నువ్వేమీ నా అడ్వైజర్వి కాదు. బొట్టు పెట్టి పిలిచినట్టు ఓ తిప్పుకుంటూ వచ్చావు. నీకంత తెలివే ఉంటే హవేలి వదిలి వెళ్లొద్దు అని ఆ రోజే నీ తొట్టి గ్యాంగ్కు సలహా ఇచ్చుండాల్సింది. మృణాల్నీదేవి చెప్పినట్టు వింటూ ఆవిడ కాళ్ల దగ్గరే పడుండడం అందరికీ క్షేమమని సలహా ఇచ్చుండాల్సింది. అప్పుడేమైంది నీ బుద్ధి? సడన్ గా ఇప్పుడు తెలివి పుట్టుకొచ్చిందా? వెటకారాలొద్దు మృణాల్ని, నీ మంచుకొని చెప్పడానికొచ్చాను. నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డనుంచుకొని ఎవరో అనాథం దత్తత తీసుకొని ఆస్తికి వారసుని చేస్తున్నావని తెలిసింది. నా రక్తం పంచుకు పుట్టాడా లేదా అన్నది కాదు పాయింట్. నా మాట వింటున్నాడా లేదా అన్నదే ఇష్యూ. అమ్మా అని నన్ను పిలవడానికే అసహ్యించుకునేవాడు నా ఆస్తికి వారసుడు ఎలా అవుతాడు? ఏదో మనస్పర్ధలతో ఈ రోజు నీకు దూరం అయ్యాడు. జీవితాంతం ఇలాగే ఉండిపోతారా? మళ్ళీ దగ్గర కారా? మాట్లాడుకోరా? సేమ్ డైలాగులు చెప్పి చెప్పి అలిసిపోయాను. నా చెంప పగలగొట్టింది తప్ప నా మాట వినలేదు. ఆలోచించు మృణాల్ని, ఒక తొందరపాటు నిర్ణయంతో చాలా నష్టం జరుగుతుంది. ఎవరికి నష్టం జరుగుతుంది? మీకా? కాదు, మీకు కూడా. సందీప్ మీద కోపంతో ఎవరో ముక్కు మొహం తెలియని వాణ్ణి వారసుని చేసుకుంటే మోసం చేయడం నమ్మకం ఏంటి? ఈ మృణాలిని మోసం చేసేవాడు ఇంకా పుట్టలేదు. అదే జరిగితే వాడికి ఆస్తి దక్కడం కాదు, ప్రాణాలు కూడా దక్కవు. అవును, పెద్ద పెద్ద డైలాగ్స్ భలే చెప్తున్నావు. స్క్రిప్ట్ ఎవరిది? రాజేశ్వరీదేవిదా? యాక్టింగ్ కూడా అదరగొడుతున్నావు. ట్రైనింగ్ ఎవరిది? రూపా ప్రియాంకల్దా? పైగా ఎమోషన్స్ కూడా పిండేస్తున్నావు. ఖచ్చితంగా ఇది ఆ ముసలాడి మ్యాజిక్కే. నా ఎదుట పడి మాట్లాడే ధైర్యం లేక, మొహం చెల్లక నీ తొట్టి గ్యాంగ్ నిన్ను ఎగేసి పంపారా? నేనిక్కడికి వస్తున్నట్లు ఎవ్వరికీ తెలీదు. నన్నెవరూ రాయబారం పంపలేదు. బాధగా అనిపించి నాకు నేనుగా వచ్చాను. దయచేసి వాళ్ళేమీ అనకు. ఈ డైలాగ్ కూడా వాళ్ళే చెప్పమన్నారు కదూ మృణాల్ని. ఏయ్, అనవసరంగా నా విషయాల్లో కల్పించుకోవద్దు అని నీ వాళ్లకు చెప్పు. ఈ ఆస్తి నాది. ఏం చెయ్యాలి అన్నది నా ఇష్టం. అనాథనే వారసుని చేసుకుంటారో, అడుక్కు తినేవాణ్ణే వారసుని చేసుకుంటారో అది నా ఇష్టం. నా కొడుకుని మాయా చేసి ఎత్తుకుపోయారు. వాడి మనసు నిండా నా మీద విషం నింపారు. అప్పుడు తెలియలేదా? అప్పుడు తెలియలేదా? అలా చేస్తే ఆస్తి వాడికి దక్కదు అని. వాణ్ణి అడ్డం పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేద్దామనుకున్నారు. వాణ్ణి లాక్కెళ్ళిపోతే నేను కాళ్ల బేరానికొస్తాను అనుకున్నారు. అంతే కదా? పులి, ఈ మృణాల్నీదేవి పులి. ఆకలేస్తే, తిండి దొరక్కపోతే వస్తుంటుంది తప్ప గడ్డి తినదు. ఈ మాట ఆ ముసలాడికి చెప్పు. నా మీద గెలిచాను అని విర్రవీగుతున్నా రాజేశ్వరీదేవికి చెప్పు. నన్ను కాదు అనుకొని చీకొట్టిపోయినా మీ అల్లుడు సందీప్కి చెప్పు. మృణాల్ని, నా మాట విను. రాజ్ కుమార్, మేడం, ఇంకొక్క మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు అని ఆవిడకి చెప్పు. మృణాల్ని, ఇలా అహంకారంతో మిడిసిపడ్డ వాళ్లే మట్టిలో కలిసిపోయారు.
మేడం. దాన్ని మెడబట్టి బయటికి గెట్టేయి. అలాగే మేడం. రాజ్ కుమార్ మేడం నీకే చెప్పేది, గెంటుతావా గెంటవా?